నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూ అవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయినా నిజంగా. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరు బిజీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. రియల్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బాబు. No, Amma, I'll be there for you. What is it? అప్పుడప్పుడు కలుద్దాం బాబు, వి విల్. ఎందుకంటే ఈ బాండ్ అన్నది ఇంతకు ముందు సినిమాలంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక కుటుంబం లాగా. ఇప్పుడు అంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, బిజీ వర్క్ ఇలా ఉంటుంది. సో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి ఎప్పుడున్నా గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. సో అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాలినడకన స్వామివారిని దర్శించుకుంటాం. అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తిన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తానమ్మా. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, తర్వాత మనం నాన్ వెజ్ ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్ యూ బాబు. నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు.